అమావాస్య పౌర్ణమి అనేది పిల్లలకి వైట్ కలర్ ప్రిఫర్ చేయడం, లేదంటే పింక్ కలర్ ప్రిఫర్ చేయడం, లేదంటే ఆరెంజ్ కలర్. హ్యాండ్లో మొత్తం మన బాడీ కరెస్పాండ్ అయి ఉంటుంది. అదేవిధంగా మన ఫుడ్లో కూడా బాడీ మొత్తం కరెస్పాండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు పిల్లలకి రన్నింగ్ నోజ్ ఉంటుంది. సో ఇక్కడ తమ్ ఉంది కదా అండి, మనం ఇక్కడ సైడ్ వ్యూలో చూస్తే ఇది ప్రొట్రూడ్ అయి ఉంటుంది. ఇక్కడ పెప్పర్ ప్లేస్ చేస్తే రన్నింగ్ నోజ్ తగ్గుతుంది. కిడ్నీ అనుకోండి, మన అందరికి తెలుసు బీన్స్, సోయా బీన్స్ కిడ్నీ షేప్లో ఉంటుంది. అలాగే పెప్పర్ అనేది మనం నోజ్ పెడతాం అన్నట్టు, అంటే రన్నింగ్ నోజ్ ఉన్న పిల్లలకి అలాగా. సో కలర్ థెరపీ అనేది ఏంటంటే ఈ మనం ఏదైతే చెప్పామో, అంటే మా 6 ఎనర్జీస్ అన్నాం కదా, దాని ప్రకారమే మనం కలర్ థెరపీ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డాక్టర్ నవితా రాహుల్ గిల్వే గారు. మాట్లాడదాం, ఎస్పెషల్లీ సుజోక్ 6 కీ గురించి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే మ్యామ్, ఈ సుజోక్ 6 కీ అంటే ఏంటి, ఇది ఎలా ఉంటుంది అండ్ పిల్లలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఓన్లీ పిల్లలకైనా పెద్దవాళ్ళకి కూడానా? సుజోక్ 6 కీ అనేది ఏంటంటే, సు అంటే హ్యాండ్, జోక్ అంటే ఫుట్ అనే అర్థం. సో దీంట్లో ఏంటనంటే మనకు హ్యాండ్లో మొత్తం మన బాడీ కరెస్పాండ్ అయి ఉంటుంది. అదేవిధంగా మన ఫుట్లో కూడా బాడీ మొత్తం కరెస్పాండ్ అయి ఉంటుంది. సో మనకి లెగ్లో ఎలా 3 జాయింట్స్ ఉంటాయో, అదేవిధంగా హ్యాండ్లో ఏ విధంగా 3 జాయింట్స్ ఉంటాయి, అదేవిధంగా ఈ ఫింగర్స్లో కూడా 3 ఉంటాయి క్రైసెస్. సో జాయింట్స్ మన హెడ్ అండ్ నెక్లో ఎలా 2 జాయింట్స్ ఉంటాయి, ఇక్కడ కూడా 2 ఉంటాయి తమ్ముకి. సో ఏంటనంటే మన బాడీ మొత్తం ఇక్కడే కరెస్పాండ్. సో మనం ఏంటనంటే ఎనర్జీస్ మీద వర్క్ చేస్తాం అన్నట్టు, ఎస్పెషల్లీ దాంట్లో ఎస్పెషల్లీ 6 ఎనర్జీస్ మీద వర్కౌట్ చేస్తాం. అందుకే దీన్ని సుజోక్ 6 కీ అంటారు. కీ అంటే ఎనర్జీ, 6 అంటే నెంబర్, సుజోక్ అంటే హ్యాండ్ అండ్ ఫుట్. దీంట్లో పిల్లలకే అని కాదు, ఎవరికైనా చేయొచ్చు సుజోక్ 6. ఇది ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ కంటే ఇంకా మంచిగా హెల్ప్ అవుతుంది మనకి చిన్న చిన్న విషయాల్లో. కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ వస్తుంది, సివియర్ హెడేక్ వస్తుంది, మనం చేయొచ్చు. పిల్లలకి ఇప్పుడు జలుబు ఉంది, సిరప్లు తాగరు, అలాంటి వాళ్ళకి కూడా మనం చేయొచ్చు. దీంట్లో ఏంటంటే రకరకాల థెరపీస్ ఉంటాయండి. పంక్చర్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, సీడ్ థెరపీ ఉంటుంది, కలర్ థెరపీ ఉంటుంది, మోక్సా ఉంటుంది, పల్స్ ఉంటుంది, చాలా రకాలు ఉంటాయి దీంట్లో. సో దీంట్లో ఎస్పెషల్లీ ఏంటంటే మనము పిల్లలకి ఇప్పుడు ఏమంటారు, కాన్స్టిపేషన్ ఇష్యూస్ కానివ్వండి, స్లీప్ ఇష్యూస్ కానివ్వండి, యాంగర్ ఇష్యూస్ కానివ్వండి, అటెన్షన్ ఇష్యూస్ కానివ్వండి, ఏమున్నా జలుబు, దగ్గు, ఫీవర్ అన్నిటికి కూడా మనము కలర్ థెరపీ అనేది యూస్ చేస్తాం అన్నట్టు దీంట్లో. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం సీడ్ అనేది ఏంటంటే ఆ ఏరియాకి, ఆ బాడీ ఆర్గానిక్ సంబంధించిన సీడ్సే యూస్ చేస్తాం. కిడ్నీ అనుకోండి, మన అందరికి తెలుసు బీన్స్, సోయా బీన్స్ కిడ్నీ షేప్లో ఉంటుంది. అలాగే పెప్పర్ అనేది మనం నోజ్ పెడతాం అన్నట్టు, అంటే రన్నింగ్ నోజ్ ఉన్న పిల్లలకి అలాగా. సో కలర్ థెరపీ అనేది ఏంటంటే ఈ మనం ఏదైతే చెప్పామో, అంటే మా 6 ఎనర్జీస్ అన్నాం కదా, దాని ప్రకారమే మనం కలర్ థెరపీ అనేది చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇది అంటే పేరెంట్ నేర్చుకోవాల్సి ఉంటుందా, లేదంటే ఇక్కడ సెంటర్లో వచ్చి ఆ ప్రాబ్లమ్కి థెరపీ తీసుకోవాల్సి ఉంటుంది? ఇక్కడ మనం సెంటర్లోనే చేస్తామండి. ఓకే. అంటే మనం ఏంటంటే దీంట్లో 12 ఆర్గాన్స్ మీద ఎక్కువ వర్కౌట్ చేస్తాం. మెరిడియన్ పాయింట్స్ అంటాం. అంటే మన బాడీలో 72,000 నాడీస్ ఉంటాయి. దీంట్లో ఎస్పెషల్లీ మనం 12 ఆర్గాన్స్ మీద వర్కౌట్ చేస్తాం. దీంట్లో ఆర్గాన్ క్లాక్ ఉంటుంది. మనకు నార్మల్ క్లాక్ ఎలానో మన బాడీలో ఆర్గాన్స్ కూడా క్లాక్ అలా ఉంటుంది. సో ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ ఆర్గాన్ అనేది యాక్టివ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ 3 AM to 5 AM అనేది లంగ్ ఎనర్జీ, అంటే అప్పుడు యాక్టివ్గా ఉంటుంది. సో 5 to 7 అనుకోండి లార్జ్ ఇంటెస్టైన్, అలా 12 ఆర్గాన్స్ ఉంటాయి. హార్ట్, స్మాల్ ఇంటెస్టైన్, బ్రెయిన్, స్పైనల్ కార్డ్, లివర్, గాల్ బ్లాడర్, స్ప్లీన్, స్టమక్, కిడ్నీ, యూరినరీ బ్లాడర్స్, ఈ 12 ఆర్గాన్స్ ఉంటాయి. సో ఈ ఒక్కొక్క ఆర్గాన్కి 2 hours ఉంటుంది. సో ఆర్గాన్ క్లాక్ త్రూనే మనం ట్రీట్ చేస్తామన్నమాట. సో ఈ 12 మెరిడియన్ పాయింట్స్ మీద మెయిన్లీ మనం వర్కౌట్ చేస్తాం ఈ ఆర్గాన్స్తో. దీంతో ఏంటంటే మనం చెప్పేది ఏది ఇష్యూస్ అయినా మనం వర్కౌట్ చేయొచ్చు. ఈ ఇష్యూకి సుజోక్ ఉపయోగపడుతుంది, ఈ ఇష్యూకి సుజోక్ ఉపయోగపడదు అని ఏం లేదు. మనం చాలా వరకు సుజోక్ 6 కీని ఉపయోగిస్తాం అన్నట్టు. ఇప్పుడు సుజోక్ 6 కీ ద్వారా అంటే ఆటిజం, ADHD ఉన్న పిల్లలకి, హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లలకి కూడా ఈ థెరపీస్ వల్ల రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎస్ అండి, ఎగ్జాక్ట్లీ. మన సెంటర్లో చిల్డ్రన్ విత్ ఆటిజం, చిల్డ్రన్ విత్ ADHD కూడా మనం సుజోక్ 6 కీ అనేది సజెస్ట్ చేస్తాము. వాళ్ళు దీనివల్ల చాలా వరకు బెనిఫిట్ కూడా అవుతారు. కాన్స్టిపేషన్ ఇష్యూస్ కొంతమందికి చిన్నప్పటి నుంచి ఉంటాయి. కాన్స్టిపేషన్ ఇష్యూస్ 3 months మనం సుజోక్ చేసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ ఇష్యూస్ అనేటివి తగ్గుతాయి. సో స్లీపింగ్ ఇష్యూస్ అనేటివి బెటర్ అవుతాయి. దీనికి స్లీప్ డిజార్డర్ కూడా బెటర్ అవుతుంది. అండ్ కలర్ థెరపీ ఎలా ఉంటుందండి అసలు దీంట్లో? అంటే కలర్ థెరపీ అంటే మనం చెప్పిన 6 ఎనర్జీస్, విండ్, హీట్, హార్ట్, హ్యూమిడిటీ, డ్రైనెస్, కోల్డ్ ఎనర్జీస్ అనేవి ఉంటాయండి. అంటే మీరు చూసి ఉంటారు కదా యోగాలో చక్రాస్ ఉంటాయి కదా,
లైక్ ఆ చక్రాస్కి కలర్స్ ఉంటుంది అన్నట్టు. ఆ కలర్స్ని మనం ఉపయోగిస్తాం. అంటే ఏంటంటే 0 to 12 years అనేది విండ్ ఎనర్జీ ఉండాలి. వీళ్ళలో ఎక్సెస్ ఉండే అవకాశం ఉంటుంది, లేదంటే తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎక్సెస్ ఉంటే హైపర్ ఉంటారు, తక్కువ ఉంటే ఏమవుతుందంటే డెవలప్మెంటల్ డిలే ఇష్యూస్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ ఎనర్జీని మనం కాన్స్టిట్యూషన్ తీసుకుంటాం అన్నట్టు. పిల్లలకి ఏమేమి ఇష్యూ ఉన్నాయి, ఎలా ఉంది, ఆ కాన్స్టిట్యూషన్ రాసిన తర్వాత ఏ ఎనర్జీ ఎక్సెస్లో ఉంది, ఏ ఎనర్జీ డెఫిసిట్లో ఉండేది అని అర్థమవుతుంది. దాని త్రూ మనం ట్రీట్ చేస్తాం అన్నట్టు. చిల్డ్రన్ విత్ ఆటిజం ADHDకి ఏంటంటే మనం కలర్ థెరపీ చేయడం వల్ల వాళ్ళ స్లీప్ బెటర్ అవుతుంది, కాన్స్టిపేషన్ ఇష్యూస్ తగ్గుతాయి, వాళ్ళ హైపర్ ఉంటారు, జంపింగ్ తగ్గడము, ఇంకా ఏంటంటే విజువల్ సీకింగ్ బిహేవియర్ అన్నిటి మీద వర్కౌట్ చేస్తాం. కానీ ఇది ఏంటంటే సపోర్టివ్ థెరపీ. ఇప్పుడు మన దగ్గర ఏదైతే థెరపీస్ ఉన్నాయో ఇది సపోర్టివ్ థెరపీస్. ఓన్లీ సుజోక్ 6కి వల్లనే మొత్తం తగ్గిపోతుంది అని నేను చెప్పను. ఇట్స్ ఎ సపోర్టివ్ థెరపీ అన్న. ఓకే. సో సుజోక్ 6కి ఇప్పుడు థెరపీ తీసుకున్నట్లయితే కనుక పిల్లల్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ మీరు చెప్పారు, అవి ఎన్ని మంత్స్లో ఎంత టైంలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడు కొంతమంది పిల్లలకి ఏంటంటే 3 daysలో చేంజ్ తెలుస్తుంది. ఇప్పుడు మనకి పెద్దవాళ్ళు అయితే కనుక మనం నీడిల్ వేస్తాం. సుజోక్ నీడిల్ ఉంటుంది, మ్యాగ్నెట్ థెరపీ ఉంటుంది, దాంట్లో వెంటనే తెలుస్తుంది వాళ్ళకి. ఇప్పుడు హెడేక్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మనం నీడిల్ వేసాం అనుకోండి 2 minutes to 20 minutesలో మీకు చేంజ్ తెలిసిపోతుంది, తీసేయచ్చు. సో దట్ మీరు చెప్పగలుగుతారు ఎనర్జీ హార్మోనైజ్ అయిందా లేదా. పిల్లల్లో తెలియదు కాబట్టి మనం నీడిల్ వేయం, ఓన్లీ కలర్ థెరపీ అనేది చేస్తాం. సో వాళ్ళ కాన్స్టిపేషన్ సివియారిటీని బట్టి ఉంటుంది. కొంతమందికి స్లీప్ ఇష్యూస్ అంటే చాలా తొందరగా 2 daysలో 3 daysలోనే సెట్ అయిన పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే. ఇంకా ఎలాంటి సిచ్యువేషనల్ ఇంప్రూవ్మెంట్స్ చూడొచ్చు మనం ఈ సుజోక్ 6కి వల్ల, ఎస్పెషల్లీ పిల్లల్లో? నేను చెప్పినట్లు అటెన్షన్ చూడొచ్చు. ఇంకా ఏంటంటే మనకి సపోర్టివ్ సిస్టమ్ కాబట్టి డెఫినెట్లీ ఆ థెరపీస్ తీసుకుంటూ ఇది చేస్తాం కాబట్టి ప్రతి విషయంలో చేంజ్ అనేది చూడొచ్చు. ఓకే. సో 2 కలిపి తీసుకుంటారు కాబట్టి కొంచెం ఫాస్ట్. అంటే ఓన్లీ సెన్సెస్ త్రూనే కాకుండా మనం థెరపీస్ ఎనర్జీ మీద కూడా వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి. ఎందుకంటే మన బాడీలో పాజిటివ్ అండ్ నెగిటివ్ 2 ఎనర్జీస్ ఉంటాయి. ఇప్పుడు ఎట్లా అని అంటే మనలో మ్యాగ్నెటిక్ పవర్ అనేది కూడా ఉంటుంది. అందుకే మనం మాట్లాడతారు పెద్దవాళ్ళ ఆరా. సో ఎనర్జీ ఆ వీళ్ళు ఉంటే మంచిగా అనిపిస్తుంది, మాట్లాడాలి, హ్యాపీగా ఉంటాం, కొంతమంది సాడ్ అట్లా. సో మన ఎనర్జీ, మన ఆరా అనేది ఉంటుంది కదా. సో ఆ థెరపీస్కి ఈ ఎనర్జీ అనేది తోడైతే మనం ఇంకా బెటర్ చేంజెస్ చూడగలుగుతాం అన్నట్టు. ఈ సుజోక్ 6కి థెరపీ అనేది పిల్లల్లో ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు? ఈ ఏజ్ ఆ ఏజ్ అని ఏం లేదండి, మనం చిన్నప్పటి నుంచి కూడా చేయొచ్చు. పీడియాట్రిక్ టు జీరియాట్రిక్ వీళ్ళకి వేయచ్చు, వాళ్ళకి వేయచ్చు, ఏం లేదు. ఓన్లీ ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 months మనం వేయము, ఎందుకంటే ఫార్మేషన్ అవుతుంటుంది కాబట్టి ఫీటస్, అది అప్పుడు చేయం. కానీ రిమైనింగ్ అప్పుడు మనం చేయొచ్చు సుజోక్ 6కి. సుజోక్ 6కి వల్ల మీకు కాంప్లికేషన్స్ అనేటివి ఏమీ రావు, ఎందుకంటే మనం వర్కౌట్ చేసిన ఎనర్జీ మీద. అది కూడా ఏంటంటే హార్మోనైజ్ చేస్తున్నాం. ఎక్కువ ఉన్నదాన్ని తక్కువ అంటే నార్మల్ చేస్తున్నాం, దానికంటే తక్కువ ఉన్నదాన్ని నార్మల్ చేస్తున్నాం. ఎక్సెస్ ఉండదు, డెఫిసిట్ ఉండదు, నార్మల్ మిడ్ పాత్లో ఉండాలి కాబట్టి అదే చేస్తున్నాం అన్నట్టు. ఓకే. సుజోక్ 6కి సంబంధించి ఫైనల్గా ఇప్పుడు పిల్లల పేరెంట్స్ కూడా చూస్తూ ఉంటారు కాబట్టి డైలీ యాక్టివిటీస్లో హైపర్గా ఉండే పిల్లలు చూస్తూ ఉంటాం, చిన్నగా అల్లరి చేసే పిల్లలు. సో వాళ్ళకి ఈ సుజోక్ 6కి నుంచి ఏదైనా చిన్న టిప్స్ చెప్తారా ఇంట్లో చేసుకునేలాగా? సో ఇప్పుడు పిల్లలకి రన్నింగ్ నోజ్ ఉంటుంది. సో ఇక్కడ తమ్ ఉంది కదా అండి, మనం ఇక్కడ సైడ్ వ్యూలో చూస్తే ఇది ప్రొట్రూడర్ అయి ఉంటుంది. ఇక్కడ పెప్పర్ ప్లేస్ చేస్తే రన్నింగ్ నోస్ తగ్గుతుంది. ఒక పెప్పర్ ఎగ్జాక్ట్గా మీరు ఇట్లా నోస్ ప్లేస్లో చిన్న టూత్ పిక్ కానీ ఇంట్లో ఉన్న పెన్ వెనకాల కానీ ప్రెస్ చేస్తే బిట్ పెయిన్ ఉంటుంది. సో పెయిన్ జలుబున్న పిల్లలకి ప్రెస్ చేస్తే అక్కడ పెయిన్ ఉంటుంది. మీరు పెప్పర్ నైట్ ప్లేస్ చేస్తారనుకోండి రన్నింగ్ నోస్ తగ్గే అవకాశం ఉంది. అంటే ప్లేస్ చేసి ప్రెస్ చేయాలా? టేప్ వేసి పెట్టేయాలి, కంటిన్యూ నైట్ మొత్తం పెట్టేయాలి. అలాగే ఇప్పుడు కొంతమంది పిల్లలు అంటే ఎనర్జీ పరంగా చూస్తే అమావాస్య పౌర్ణమి అనేది మన సోలార్ సిస్టంలో ఏంటంటే ఎర్త్కి చంద్రుడు అనేది దగ్గర, పౌర్ణమి ఫుల్ మూన్ ఉంది అనుకోండి, పౌర్ణమి అంటే మోర్ విజిబుల్. అమావాస్య ఏంటి దూరం అవుతుంది. సో అప్పుడు కూడా ఎనర్జీ అనేది ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. సో అలాంటి టైంలో ఏంటంటే పిల్లలకి వైట్ కలర్ ప్రిఫర్ చేయడం, లేదంటే పింక్ కలర్ ప్రిఫర్ చేయడం, లేదంటే ఆరెంజ్ కలర్ క్లోత్స్ నేను చెప్తున్నాను బట్టలు కలర్స్ ప్రిఫర్ చేసేస్తే పింక్, ఆరెంజ్, వైట్. మోస్ట్ ప్రిఫరబుల్ వచ్చి వైట్ అండ్ ఆరెంజ్. ఇవి వేస్తే ఏంటంటే ఎనర్జీ బ్యాలెన్స్ గా ఉండే అవకాశం ఉంటుంది. అంటే కొంతమంది అమ్మమ్మలు చెప్తూ ఉంటారు ఈయన అమావాస్య అప్పుడు ఏడుస్తాడు, ఎక్కువ అల్లరి చేస్తాడు అన్నప్పుడు ఇలాంటి క్లోత్స్ వేసినా కూడా బాగుంటుంది. ఓకే మ్యామ్, సుజోక్ 6కి అనేది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా అన్నారు కదా, మరి పెద్దవాళ్ళలో చూసుకుంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్ ఇలాంటివి కామన్గా ఉంటాయి. దానికి ఏమైనా టిప్స్ చెప్తారా? యా, సో పెద్దల్లో నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, మేతి ఉంటుంది కదా మన ఇంట్లో, మెంతి గింజలు. సో ఇది నెక్ ఏరియా అన్నట్టు, బ్యాక్ ఆఫ్ ద నెక్. ఇది ఫ్రంట్ ఏరియా మన బాడీది, ఇది బ్యాక్ ఏరియా అన్నట్టు. సో ఇది మనకి నెక్ అన్నట్టు.
సో ఇక్కడ మేతి సీడ్స్ ఉంటాయి కదా, మీరు టేప్ వైట్ టేప్లో కట్ చేసి దాని మీద వేసేసి మీరు రౌండ్ చేశారనుకోండి, నెక్ పెయిన్ కూడా తగ్గే అవకాశం. అంటే ఈ జాయింట్ దగ్గర అంటే ఇక్కడ మీకు ఎక్కడ ఎగ్జాక్ట్గా అంటే మనకు వర్టిబ్రాస్ ఉంటాయి C1 to C7. ఇప్పుడు అట్లా తెలియదు కదా అందరికి, ఈ మెడంతా నొప్పి, ఇక్కడ ఈ భాగమే నొప్పి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కవర్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువగా ఇలా థిక్గా వేసేసుకోవచ్చు. టేప్ మీద అంతా మీరు ఇట్లా వేస్తే టేప్ కి మెంతి అతుక్కుంటుంది, ఇట్లా వేసుకోవచ్చు. అది ఇంకొంతమంది ఇది ఏమంటారంటే ఎక్కువగా సిస్టమ్ వర్క్స్ చేస్తారు చూడండి, వీళ్ళకి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నీ పెయిన్ అన్నప్పుడు ఈ ఏరియా, ఇవి 2 కాళ్ళు అండి, ఇవి 2 చేతులు. సో ఇక్కడ ఏంటంటే ఇది నీ ఏరియా, ఇక్కడ మనం మేతి పెట్టి ఇది టేప్ చేస్తే నీ పెయిన్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అంటే కంటిన్యూస్ ప్రెషర్ అన్నట్టు. మనకి సుజోక్ రింగ్స్ కూడా దొరుకుతాయి. మనం ఇలా చేయడం వల్ల సిల్వర్ గోల్డ్ అన్ని ఉంటుంది, అది చేయడం వల్ల కూడా మనకు పెయిన్ అనేది తగ్గుతుంది, హార్మోనైజ్ అయ్యేది. సో ప్లాంట్ లో ప్రతి పార్ట్ మనకి హెల్ప్ అవుతుంది సుజోక్ లో. రూట్ కానీ, ఫ్లవర్ కానీ, స్టెమ్ కానీ, లీఫ్ కానీ, ఎనీథింగ్ మనకు హెల్ప్ అవుతుంది. సో ఏంటంటే ఆల్రెడీ నేచర్లో ఉన్నదాన్నే మనం ఇది చేస్తున్నాం. సో ఏంటంటే ఆ ఎనర్జీ అనేది తీసుకుంటుంది, ఎందుకంటే ఇది కరెస్పాండింగ్ సిస్టమ్ కదా. ఇప్పుడు మనం ఏ సీడ్ అయినా 5 years తర్వాత కూడా సాయిల్లో పెడితే ఇట్ హ్యాస్ ఎ వండర్ఫుల్ లైఫ్, గ్రోత్ ఉంటుంది. సో అలా ఏంటంటే మనం ఆ సీడ్ని ఉపయోగించి మనం ఇక్కడ సేమ్ ఆ పాజిటివ్ ఎనర్జీని, ఆ పాజిటివ్ ఆరాని ఇవ్వడం వల్ల, ప్రెజర్ ఇవ్వడం వల్ల తగ్గే అవకాశం అనేది ఉంటుంది. రైట్, సీడ్ థెరపీ ద్వారా. దాంతోపాటు ఫిజియోథెరపీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సూపర్. బట్ ఇప్పుడు చెప్పిన ఈ 2 టిప్స్ అయితే నిజంగా చాలా మందికి యూస్ఫుల్ ఉంటుంది. ఎవ్రీబడి ఆర్ ఫేసింగ్ దట్స్ ప్రాబ్లం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. చూస్తున్నారు కదండి, సుజోక్ 6కి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు కూడా ఈ థెరపీస్ ఉంటూ ఉంటాయి. అండ్ పిల్లల్లో ఉండేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి థెరపీస్తో పాటు సుజోక్ 6కి కూడా ఇక్కడ అశోక రీహాబిలిటేషన్ సెంటర్లో అందిస్తూ ఉన్నారు. దీనివల్ల బెస్ట్ రిజల్ట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో మీరు కూడా మీ పిల్లల్లో ఉన్నటువంటి బిహేవియర్ ఇష్యూస్ కావచ్చు, అదర్ ADHD, ఇంకా ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వన్స్ విజిట్ అశోక రీహాబిలిటేషన్ సెంటర్, పంచకుట్ట.